పెండింగ్ బిల్లులపై పోరుబాట పట్టారు కాంట్రాక్టర్లు. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీ కమిషనర్ హామీతో ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గినట్టు ప్రకటించారు కాంట్రాక్టర్లు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు కాంట్రాక్టర్లు. 1500 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులపై ఏడాదిగా ఆందోళన చేస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ల నిరసనపై స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి యూనియన్ లీడర్లను పిలిచి చర్చలు జరిపారు. త్వరలోనే బిల్లులు విడుదల చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ హామీతో నిరసన విరమించినట్టు చెప్పారు కాంట్రాక్టర్లు. కమిషనర్ గారు పర్సనల్ గా పిలిచి మీ యొక్క డిమాండ్ ఏందని అడిగితే ప్రతి ఒక్క డిమాండ్ చెప్పడం వల్ల సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతి రోజు మాకు పేమెంట్ కావాలని అడిగితే మేము జూన్ వరకు పేమెంట్ ఇస్తానని సార్ ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా రేపు పొద్దున వరకు కన్ఫర్మ్ చేస్తాను. వచ్చే రాబోయే రోజుల్లో 2-3 నెలల్లో అప్డేట్ పేమెంట్ చేస్తాను ఒప్పుకున్నారు సార్. కాంట్రాక్టర్ల ఆందోళన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.